అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. నాకైతే మాత్రం ఈ వెబ్ సిరీస్ చాలా ఇష్టం. అంటే ఇంకేదో కాదు, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ అనమాట. సో యానిమేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పటి వరకు ఒక్క సీజన్ కూడా చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మాత్రం సీజన్ 6 వచ్చింది. ఇందులో మనకి మెయిన్గా అయితే మాత్రం యుద్ధకాండనే చూపిస్తూ ఉంటారనమాట. మనకి ఇంతకుముందు సీజన్స్లో కూడా ఎక్కువగా అదే కదా చూపించారు. అంటే అది నార్మల్గా ఉండదు, ప్రతివ్యూహాలు అవన్నీ కూడా చూపిస్తూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. ఇక ఎస్పెషల్లీ ఈ సీజన్ 6 విషయానికి వస్తే మాత్రం మనకి మళ్ళీ లక్ష్మణుల వారి మీద అయితే అటాక్ చేయడం చూపిస్తూ ఉంటారు. ఇందులో హైలైట్ ఏంటి అంటే మనకి 7 ఎపిసోడ్లు ఉన్నప్పటికీ కూడా 7 ఎపిసోడ్లో ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రహ్మాండం అని చెప్పొచ్చు అనమాట. అలా ఉంటుంది, మాటలు కూడా రావు. సో మెయిన్లీ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తూ ఉంటారు. రావణాసురుడు చేసిన తప్పులన్నీ కూడా ఆయనకి రివర్స్లో ఎలా వస్తున్నాయి అనేదే హైలైట్గా పెడతారనమాట. అలాగే మనకి ఎక్కువగా మిగతా మూవీస్లో వాటిల్లో రావణాసురుడి భార్య అయిన మండోదరి ఏమీ మాట్లాడినట్టు చూపించరనమాట. కానీ ఇందులో మాత్రం ఆవిడ కూడా చివరికి రాముల వారి మీద అలాగే హనుమంతుల వారి మీద పగ తీర్చుకోవాలి అని చెప్పి అయితే ఉచిగొలుపుతూ ఉంటారనమాట. అలా అయితే ఇందులో చూపిస్తారు. మనకి మిగతా మూవీస్లో ఎక్కడ చూడం అదైతే మాత్రం. అలాగే ఇందులో లక్ష్మణుడు ఎంత దారుణంగా రావణాసురుడి చేతిలో గాయపడ్డారు అనేది మాత్రం చూస్తే మనకే ఒక్కసారిగా షాక్ అవుతాం అనమాట. అలా అయితే చూపిస్తారు. మరి ఆయన్ని కాపాడాలి అంటే మన హనుమంతుల వారే వెళ్ళాలి. అలాగే ఇంకొక వైపు మరి యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనే టైప్లో ఆలోచిస్తున్న టైంలోనే ఆ రావణాసురుడు అయితే వాళ్ళ మనుషుల్ని పంపించి, అంటే రాక్షసులను పంపించి, ఈ రాముల వారి దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరో ఒక మెయిన్ని తీసుకురండి, మెయిన్ పర్సన్ని అంటే మాత్రం వాళ్ళు తీసుకెళ్తారనమాట. నలుడు నీలుడు అని ఉంటారు కదా, మనకి రామసేతుని నిర్మించిన అన్నదమ్ములు అనమాట. అందులో నీళ్ళనైతే తీసుకొని వెళ్తే అతను ముందే చెప్తాడు రావణాసురుడు, నువ్వు నా చేతిలో ఓడిపోతే జీవితాంతం ఖైదీగా ఉంటావు ఈ లంకలో అని. లేదు నువ్వు కానీ గెలిచి నేను ఓడిపోతే కనుక నిన్ను సురక్షితంగా మళ్ళీ మీ వాళ్ళ దగ్గర దింపేస్తాను అని చెప్పి అయితే చెప్తాడనమాట. అయితే ఇతను జనరల్గానే చాలా ఇంటెలిజెంట్ నీలుడు, కానీ బైక్ మాత్రం కామెడీగా అలా నటిస్తూ ఉంటారనమాట. సో మైండ్ పవర్ అనేది ఎక్కువ. బాడీ చూడడానికి చాలా సన్నగా ఉన్నప్పటికీ కూడా మైండ్ పవర్తోనే అంతా డీల్ చేస్తూ ఉంటారు. సో అలాగే రావణాసురుడితో చదరంగం అయితే ఆడతాడు. ఆడి మొత్తానికి అతని వ్యూహాన్ని కనుక్కోగలుగుతాడనమాట. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరిని ఎటు పంపిస్తున్నాడు ఏంటి అనేది మాట్లాడుతూ ఉంటాడు మామూలుగా రావణాసురుడు. అదంతా కూడా ఓన్లీ ఆట ద్వారా మాత్రమే రాముల వారికి తెలిసేలాగా ఒక సిగ్నల్ని అయితే పంపిస్తాడు. అది మాత్రం చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఇందులో హైలైట్గా అయితే మాత్రం మన హనుమంతుల వారు ద్రోణగిరి పర్వతాన్ని అయితే తీసుకొస్తారనమాట సంజీవని తీసుకురావడానికి. ఆ మధ్యలో జరిగేదంతా కూడా మనకు చూపిస్తూ ఉంటారు. అంటే కాలనేమి అని వచ్చి హనుమంతుల వారి టైంని ఎలా వృధా చేస్తాడు అదంతా కూడా చూపిస్తారు. అలాగే తెల్లవారితే లక్ష్మణుల వారు చనిపోతారు. అంటే సూర్యకిరణాలు పడితే లక్ష్మణుల వారు చనిపోతారు. సో అలా జరగకుండా ఉండాలి అంటే సూర్యుని ఆపాలి. సో ఆ సూర్యుని ఆపడం కోసం హనుమంతుల వారు డైరెక్ట్గా సూర్యుని దగ్గరికే వెళ్ళి ఆయన చేతుల్లో పెట్టేసుకుంటారనమాట కిరణాలు పడకుండా. మొత్తానికి ఆ సంజీవని ద్వారా లక్ష్మణుల వారు బతికిన తర్వాత మళ్ళీ ఆ సూర్యుడిని అయితే బయటకు వదులుతారు. సో చాలా బాగుంటుంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ సీజన్తో మొత్తంగా ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ అయితే అయిపోవచ్చు. సో ఒకసారి చూసి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.